అందరూ ఒకసారి అందరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో మేము ఒకసారి మీటింగ్ పెట్టాలని అనుకున్నాము. సో ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ a lot for the society. మీరు చాలా మందిని చదివిస్తున్నారు. You are doing a lot of service. So many students study in your institutions. So students అక్కడ ఎంతమంది వస్తున్నారు కాబట్టి సో స్టూడెంట్ కమ్యూనిటీలో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్, కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని మేము నోటీస్ చేస్తున్నాము. సో అది మన సమాజంలో కూడా మనం నోటీస్ చేస్తున్నాము. So we thought that we should talk to the management and talk to the responsible people in the education institutions. So మీ ద్వారా వాళ్ళకు మీరు ప్రతిరోజు మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఈ డ్రగ్స్ అదేవిధంగా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడుతున్నారు. సో వాళ్ళను ఇప్పుడు డ్రగ్స్ మీద చాలా మందికి డ్రగ్స్తో జరుగుతున్న ఏమేమి నష్టాలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అది చాలా మంది స్టూడెంట్స్కి తెలియదు. సో అందుకని మేము కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి స్కూల్స్కి మేము కవర్ చేయట్లేదు. కాలేజెస్ మెయిన్లీ జూనియర్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్కి వెళ్ళి మేము వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము, ప్రోగ్రామ్స్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. సో డ్రగ్స్ ఎందుకు వాడకూడదు, డ్రగ్స్తో అడిక్షన్ అవుతుంది. వై ఇస్ బై డ్రగ్స్ డేంజరస్? బికాస్ డ్రగ్స్తో అడిక్షన్ అవుతుంది. సో నార్మలీ ది స్టూడెంట్స్ ఆర్ స్టార్టింగ్ కన్జ్యూమింగ్ డ్రగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ రీక్రియేషన్ ఆర్ డ్యూ టు పియర్ ప్రెషర్ ఆర్ డ్యూ టు రిలీవ్ సమ్ ప్రెషర్ వాట్ ఎవర్ మేబీ. అంటే స్టడీస్ ప్రెషర్ ఉండొచ్చు, అదర్ టైప్ ఆఫ్ ప్రెషర్, సోషల్ ప్రెషర్ ఉండొచ్చు. సో దానివల్ల దే ఆర్ ట్రైంగ్ టు ఎక్స్పెరిమెంట్, దే ఆర్ ట్రైంగ్ టు దే ఆర్ ట్రైంగ్ అండర్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కొంతమంది స్టార్ట్ చేస్తారు. బట్ వెన్ దే బికమ్ అడిక్టెడ్, వెన్ ఇట్ బికమ్స్ హ్యాబిట్, వాళ్ళకి కూడా తెలియట్లేదు. సో డ్రగ్స్ మీద మనం చాలా వివరంగా స్టూడెంట్స్కి చెప్పాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళకు డ్రగ్స్తో ఏమేమి నష్టాలు జరుగుతాయి, ఎలా అడిక్షన్ అవుతుంది, ఎలా మెంటల్గా ఫిజికల్గా వాళ్ళు వీక్ అవుతారు, ఎలా వాళ్ళ ఏమైనా పట్టుబడితే వాళ్ళ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏమి ఉంటాయి, కేసు రిజిస్టర్ అవుతుంది, జైలుకి వెళ్తారు, తర్వాత వాళ్ళకి ఎప్పుడు కూడా క్రిమినల్ రికార్డ్ ఉంటుంది. క్రిమినల్ రికార్డ్ ఉంటే ఇక్కడ కూడా పాస్పోర్ట్ రాదు, జాబ్ రాదు. జాబ్ ఎవరికైనా జాబ్ ఇచ్చేటప్పుడు దే వెరిఫై యువర్ బ్యాక్గ్రౌండ్, దే వెరిఫై యువర్ యాంటిసిడెంట్స్. దాంట్లో కేసెస్ ఉంటే దే డోంట్ గివ్ యూ, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ క్వాలిఫైడ్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ సూటబుల్ ఫర్ ది జాబ్, దే విల్ నాట్ అల్టిమేట్లీ ఎంప్లాయ్ యూ. సో ఇవన్నీ వాళ్ళకి వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. సో అది మా దగ్గర కొంత అవేర్నెస్ మెటీరియల్ ఉంది. సో కొన్ని ఈ డ్రగ్స్తో ఏమేమి జరుగుతుంది, వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ కన్జ్యూమింగ్ డ్రగ్స్ అండ్ కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవి చూస్తే ఖచ్చితంగా చాలా మందికి, అంటే దే ఆర్ వెరీ వెరీ టచింగ్ వీడియోస్. అది చూస్తే సో వీడియో ద్వారా మనం చూస్తే ఎక్కువ అర్థం అవుతుంది. సో ఆ వీడియోస్ అందరికీ షేర్ చేయండి. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందరితో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో వీడియోస్ షేర్ చేయండి. సో వీ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షో దోస్ వీడియోస్ రెగ్యులర్గా. ఎప్పుడైతే మీరు స్కూల్లో కాలేజ్ మీటింగ్ పెడతారో అప్పుడు మీరు ఆ వీడియోస్ దయచేసి చూపించండి. బికాస్ ఈ డ్రగ్స్ అన్నది ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు కాలేజెస్, ఇట్ ఈస్ కమింగ్ టు స్కూల్స్ ఆల్సో కొన్ని చోట్ల. దెన్ స్కూల్స్ దగ్గరలో కొన్ని చిన్న చిన్న షాప్స్ ఉంటున్నాయి, ఈ బడ్డీ షాప్స్, పాన్ షాప్స్. దాంట్లో కూడా కొన్ని చోట్ల సిగరెట్లు అమ్మడం, స్కూల్ జోన్లో సిగరెట్లు అమ్మకూడదు. అటువంటి షాప్స్ ఏదైనా మీ స్కూల్ దగ్గర నడుస్తున్నాయి అంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ us. So we will take action on them.